ఇప్పుడు ఇక్కడ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగింది ఏమీ లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సాధ్యంత వరకు చర్యలు తీసుకుని ఇవాళ పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడో కొంతమంది ఉండొచ్చు, ఏది మొన్న ఇరాక్లో యుద్ధం జరిగింది కాబట్టి అమెరికాకి వాళ్ళకి ఆయిల్ బాగా నష్టపోయారు కాబట్టి టైట్ అనే ఉద్దేశంతో ఇటువంటి పరిస్థితి ఉందో ఎవరో కొంతమంది దళారులు దాన్ని బ్లాక్ చేసి సొమ్ము చేసుకుంటారో ఎక్కడో జరిగి ఉండొచ్చు, కొన్ని అక్రమాలు ప్రతి దాంట్లో ఉంటారు కాదండి. కానీ దీన్ని కూడా మీ రాజకీయం కోసం రాష్ట్ర ప్రభుత్వాల మీద రుద్దడం అనేది చాలా దారుణ విషయం. అయినా అది వైసీపీ వాళ్ళకి అలవాటు. వీళ్ళు చెయ్యలేరు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి కనీసం ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురావో కూడా తెలియదు. వీళ్ళ ఆలోచన వైసీపీ అన్న బ్యాచ్ ఆలోచన ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా మా కాలు కింద చెప్పులాగా బతకాలి, ప్రజలు ఎప్పుడు కూడా మా కాలు కింద చెప్పులాగా బతకాలి, మేము మెతుకులు వేస్తే 4 మెతుకులు తిని బతకాలి తప్పితే వాళ్ళంతటి వాళ్ళు స్వయం ఉపాధికి వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళు భవిష్యత్తు ఏర్పాటు చేసుకుని వాళ్ళంతటి వాళ్ళు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేయడం వాళ్ళకి మాత్రం కూడా ఇష్టం. ఎక్కువ